ప్రతిపక్ష నేతలిద్దరి మధ్య మరోసారి భాషపై మాటల యుద్ధం జరిగింది. కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడితే విషయాన్ని పక్కదారి పట్టించేందుకే అలా మాట్లాడుతున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోయిన గవర్నమెంట్ కంటే 4 మంచి పనులు చేస్తాం, ప్రజలు అవలనిపించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఒక్కటన్నా? పొద్దున్న లేస్తే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి. కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? ప్రజల హక్కులు గాలి కొదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారు, ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు, టీవీలో సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు భాష మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చంద్రశేఖరరావు గారి వ్యవహారం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన సందర్భాన్ని తప్పుదోవ పట్టించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుండు. మేము అటు ఇటు దారి తప్పదలుచుకోలేదు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని నిగ్గుదేల్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది.